హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. టీజీఐసెట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. మొత్తం అన్ని షిఫ్ట్ల ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. దాని రివ్యూకి వస్తే మనం రివ్యూ చూసినట్లయితే ఈ ఎగ్జామ్ది డే 2లో కూడా డేటా సఫిషియన్సీ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ హెస్ సెండ్ దిస్. డేటా సఫిషియన్సీ ఒకటే ఆప్షన్ పెట్టేశాము. అనాలజీ అండ్ సిరీస్ లాస్ట్ టైం లాగా రాలేదు, ఈసారి టఫ్గా వచ్చిందని చెప్తున్నారు. టేబుల్ కూడా డేటా అనాలిసిస్ టేబుల్ టైం టేకింగ్ అయింది. పై చార్ట్ కొంచెం ఈజీగా ఉంది. వెన్ డయాగ్రామ్ మోడరేట్గా ఉంది. కోడింగ్ ఈజీ వచ్చిందన్నారు. డే టైం అరేంజ్మెంట్ ఈజీగా ఉంది. ఫంకీ క్వశ్చన్స్ వచ్చేసి కూడా టైం టేకింగ్ స్కిప్ చేసామంటున్నాడు. యాంటోనిమ్స్ సినిమ్స్ హార్డ్గా వచ్చాయంట. కమ్యూనికేషన్ అబిలిటీ అంతా ముందు చెప్పిన విధంగా ముందు షిఫ్ట్లలో లాగే ఈజీగా వచ్చింది. స్టాటిస్టికల్ అబిలిటీ కూడా ఈజీగా వచ్చింది. కోఆర్డినేట్ జామెట్రీ కూడా అటెంప్ట్ చేయొచ్చు, అంత కష్టమైతే కాదంటున్నారు. అర్థమెటిక్ అబిలిటీ అంతా మోడరేట్ ఉంది. ఇక మిగిలిన టైం అంతా ఏదో ఒక ఆప్షన్ పెట్టడానికి వీలైంది తప్ప కొంచెం అయితే టైం టేకింగ్ అని చెప్తున్నారు. 3 షిఫ్ట్లు ఇప్పుడు దాకా, అంటే డే 1లో జరిగిన 2 షిఫ్ట్లు, డే 2లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అన్నీ కూడా టఫ్గా ఉన్నాయి, అంత ఈజీగా అయితే లేవు అంటున్నారు. ఈజీ ఏమంటున్నారంటే కమ్యూనికేషన్ అబిలిటీ ఒక్కటి. కమ్యూనికేషన్ అబిలిటీనే ప్రతి షిఫ్ట్ వాళ్ళు ఏం చెప్పినారంటే కమ్యూనికేషన్ అబిలిటీ ఒక్కటే 30+ తెచ్చుకోగలము. ఇక అనలిటికల్ అబిలిటీ ముందులాగా 60, 65 ఆ విధంగా తెచ్చుకునే విధంగా పేపర్ లేదు, ముందు ఇయర్ల లాగా లేదు. దీంట్లో ఓన్లీ 45+ తెచ్చుకోవడమే కష్టం అని అంటున్నారు. జనరల్గా యావరేజ్గా కొంచెం బాగా స్కోర్ చేసే వాళ్ళు 55+ ఈజీగా తెచ్చుకుంటూ ఉన్నారు అనలిటికల్ అబిలిటీలో. కానీ ఈసారి మాత్రం 45 కంటే ఎక్కువ రావడం కష్టము, టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చాడు అంటున్నారు. ఇక మ్యాథమెటికల్ అబిలిటీ యాజ్ యూజువల్, అందులో స్టాటిస్టికల్ అబిలిటీ ఒక్కటే 10కు 10 చేయొచ్చు. స్టాటిస్టికల్ అబిలిటీలో 10 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అంటున్నారు. తర్వాత మిగిలిన మ్యాథమెటికల్ అబిలిటీ 65 క్వశ్చన్స్లో మనం అటెంప్ట్ చేసేది ఒక 15 క్వశ్చన్స్, 15+ మాత్రమే అటెంప్ట్ చేయగలం. మిగతావన్నీ కూడా చాలా హార్డ్గా ఉన్నాయి, ఏదో ఒక ఆప్షన్ పెట్టాల్సిందే. లెంతీ క్వశ్చన్ పేపర్, టైం అయితే అసలు సరిపోవడం లేదు అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మనం 7, 8, 9, 10 100+ స్కోర్ చేయడమే చాలా హార్డ్ అని చెప్తున్నారు. ఇంతకుముందు 100+ అంటే సేఫ్ స్కోర్ బాగా వచ్చేది అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు మాత్రం 80 నుంచి 100 మధ్యలో చాలా మంది ఉంటారు అంటున్నారు. 80, 100 మధ్యలోనే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ స్కోర్స్ ఉంటాయి. 60 to 80 యావరేజ్గా రాసే వాళ్ళ మధ్యలో ఉంటుంది. 40 to 60 మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు, 50% దగ్గర. సో ఇక్కడ ఒక 30%, ఇక్కడ ఒక 20%, 100% అబవ్ వచ్చిన వాళ్ళు 5 to 10% మాత్రమే, 100+ వచ్చేవాళ్ళు 5 to 10% మాత్రమే స్టూడెంట్స్ ఉంటారని చెప్తున్నారు. సో నాకు తెలిసి 100+ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2024-23 ఇయర్స్ కనుక గమనించినట్లయితే 100+ వచ్చిన వాళ్ళకు ర్యాంక్స్ ఎలా వచ్చాయనేది బాగా గమనించగలిగితే మనం 100+ వాళ్ళ ర్యాంక్స్, 100+ మార్క్స్ వచ్చిన వాళ్ళ ర్యాంక్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి ప్రీవియస్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ చూద్దాము. ఈసారి అయితే దానికంటే బెటర్ ర్యాంకే వస్తుంది. 100 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకు ముందు వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి బెటర్ ర్యాంక్ వస్తుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి ప్రీవియస్ ఇయర్ మార్క్స్, ర్యాంక్స్ అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఐక్యూ అకాడమీ స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇవి. కే సింధు, వన్ ఆఫ్ అవర్ టాపర్స్, షీ గాట్ 64th ర్యాంక్ వచ్చింది. మార్క్స్ చూసినట్లయితే 127+ ఉన్నాయి ఇక్కడ, 45, 38, 43, టోటల్ 127 మార్క్స్కే 64, 100 లోపు ర్యాంక్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ పేపర్ కంటే ఇయర్ పేపర్ ఇంకా హార్డ్గా ఉంది. సో ఇదే మార్క్స్కు టాప్ 50 లోపలే ఉండొచ్చు ఈసారి. సో 125+ వస్తే అండర్ 50 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 50 లోపే 125+ వచ్చిన వాళ్ళందరికీ కూడా 50 లోపే, వీలైతే 40 లోపే వచ్చే అవకాశం ఉంది. ఇంకా 110+ వచ్చిన వాళ్ళు లాస్ట్ ఇయర్ చూస్తే 350 ఉంది, కాబట్టి ఈసారి 110+ వచ్చిన వాళ్ళకు టాప్ 200 ర్యాంక్స్ ఉండే అవకాశం ఉంది. టాప్ 200, 110+ ఉండే వాళ్ళంతా కూడా టాప్ 200 ర్యాంక్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకా చూద్దాము. సో ఇది విపాసరా, ఇది ఈ అమ్మాయికి వచ్చేసి 351 ర్యాంక్ వచ్చింది. ఆల్రెడీ సిబిఐటీలో అమ్మాయి చదువుతోంది ఇప్పుడు. సో ఇంకా జగన్, మన స్టూడెంట్ జగన్కు 113 మార్క్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. టీజీఐసెట్ 2024 రిజల్ట్ ఇది, ర్యాంక్ కార్డ్స్. ఇక్కడ చూసినట్లయితే 284, 110+, 200 లోపే వస్తుంది ఖచ్చితంగా ఈసారి. 110+ ఉండే వాళ్ళకు 200 లోపే ర్యాంక్. తర్వాత 105+,
600 వచ్చింది. సో ఇప్పుడు 105 అంటే 100+ వాళ్ళకే టాప్ 500లో ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. 500, 600 లోపు అవకాశం. సో అప్రాక్సిమేట్గా 500 to 700 అనుకోండి. 100+. బిలో 500 కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 110+ 370. సో ఇక్కడ చూసినట్లుగా మనం 110+ వస్తే ఖచ్చితంగా ఈసారి 110+ వస్తే టాప్ 200. సో 110+ టాప్ 500లో ఉంది ఇంతకుముందు. ఇక్కడ 120 దగ్గర 150 ర్యాంక్లో ఉంది. తర్వాత 100+ వచ్చిన వాళ్ళు 1000 దాటింది కదా, ఈసారి 1000 దాటదు. 100+ వచ్చిన వాళ్ళకు 1000 కంటే ఇంకా తక్కువ వస్తుంది ర్యాంక్ టఫ్నెస్ వల్ల. ఇంకా 94, 90, 100 మధ్యలో చాలా మంది ఉన్నారు కాబట్టి 94కే 2000 దాటిపోయింది ర్యాంక్. ఇక్కడ 88 మార్క్స్ వచ్చిన వాళ్ళకు 4000 దాటిపోయింది ర్యాంక్. అప్రాక్సిమేట్గా 5000 ఉంది. ఒక 110+ 300 లోపు వచ్చింది. ఇక్కడ 140 హుషారని 133 ర్యాంక్. ఈసారి 140 అంటే ఇంకా టాప్ 10 ర్యాంక్సే ఉంటాయి. సో అప్రాక్సిమేట్గా మనం వేసుకున్నాం. ఈసారి 100 క్రాస్ అయితే బిలో 500 ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. సో 100 క్రాస్ అయితే మనకు బిలో 500. 110 క్రాస్ అయితే బిలో 200. 120 క్రాస్ అయితే బిలో 100. 130 క్రాస్ అయితే టాప్ 50. 140 క్రాస్ అయితే టాప్ 10. ఇది కూడా ఉండకపోవచ్చు అనేది. 130 క్రాస్ అయితే టాప్ 10 ఉండే అవకాశం ఉంది ఈసారి. సో దీన్ని కూడా ఇంకా తగ్గించుకోవచ్చు మనం, ఎందుకంటే అంత టఫ్గా వచ్చింది. దీన్ని కూడా స్ప్లిట్ చేద్దాం మళ్ళీ. 125+ వస్తే టాప్ 50. 130+ వస్తే టాప్ 20. 135+ టాప్ 10. సో ఇది ఎస్టిమేషన్ అనమాట ఈ ఇయర్. సో మనం ప్రతి ఇయర్ ఇచ్చే ఎస్టిమేషన్ అప్రాక్సిమేట్గా దగ్గర అన్ని కరెక్ట్ అవుతున్నాయి. ఎస్టిమేషన్, ర్యాంక్ ఎస్టిమేషన్ ఇది. టీజీ ఐసెట్ 2025 ర్యాంక్ ఎస్టిమేషన్ అప్రాక్సిమేట్గా ఇంతే ఉండే అవకాశం ఉంది. ఇంకా దీనికంటే తక్కువ వచ్చిన వాళ్ళకు 95+. 95+ వచ్చిన వాళ్ళకి 1000 బిలో. 90+ వచ్చిన వాళ్ళకి 1500 బిలో. 85+ వచ్చిన వాళ్ళకు 3000 బిలో. 80+ వచ్చిన వాళ్ళకు 4000 బిలో ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. సో ఇంకా తక్కువ అంటే ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ చేయలేం. మిగతా వాళ్ళందరికీ కూడా ఫ్లూక్స్ తగులుకొని కొన్ని ఏమైతే ఏమంటే పెట్టినట్టు కరెక్ట్ అయిపోయి ఎక్కువ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్గా ఈ లోపలైతే మీరు ర్యాంక్స్ చెక్ చేసుకోవచ్చు. సో 100+ 500 బిలో ర్యాంకు, 110+ 200 బిలో ర్యాంక్, 120+ వస్తే 100 బిలో ర్యాంకు, 125+ వస్తే ఇంకా కీ వచ్చిన తర్వాత ప్రిలిమినరీ కీ మనకు 20 or 21st. సో ప్రిలిమినరీ కీ వచ్చిన వెంటనే ఇంకా మనం కరెక్ట్గా అనాలిసిస్ చేయొచ్చు. మనకు స్టూడెంట్స్కి వచ్చే మార్క్స్ని బట్టి, ప్రిలిమినరీ కీ మార్క్స్ని బట్టి ఇంకా అక్యురేట్ ఎస్టిమేషన్ అనేది మనం చేయొచ్చు. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇది ఓన్లీ ఒక ఎస్టిమేషన్ మాత్రమే. అక్యురేట్గా ఎస్టిమేట్ చేయడానికి మనం ప్రిలిమినరీ కీ తర్వాత సో చాలా ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇంకా హార్డ్గా ఉండే పేపరే కాబట్టి లాస్ట్ ఇయర్ మార్కులకు వచ్చిన ర్యాంక్ కంటే ఇంకా బెటర్ ర్యాంక్ ఈసారి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు కాబట్టి సో ఇది మన ఎస్టిమేట్ ఐక్యూ అకాడమీకి సంబంధించింది. మీరు కావాలంటే దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. మనకు దగ్గర ఇదే ఉంటుంది. ప్రిలిమినరీ కీ తర్వాత ఇంకా అక్యురేట్ అనాలిసిస్ అనేది మనం దీని గురించి చేద్దాం. దాని గురించి వీడియో కూడా తయారు చేసి మేము ముందు పెడతాను. మరిన్ని ఇటువంటి ఐసెట్ అప్డేట్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు కౌన్సిలింగ్ వరకు ఎటువంటి హెల్ప్ అవసరమో అన్నీ కూడా మీకు ప్రతి డౌట్ను మన ఛానల్లో క్లియర్ చేయడానికి, మీకు కౌన్సిలింగ్ వరకు అన్ని రకాల హెల్ప్లు చేయడానికి మా ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఐసెట్ అప్డేట్స్.